లోకంలో ఆనందం ఉందని పరిగెత్తావు, ఎంతకాలం నష్టపోయావు, మోసగించబడ్డావు, వంచబడ్డావు, బాధపడ్డావు, అవమానించబడ్డావు, తలదించుకున్నావు. కానీ దేవుని దగ్గర ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించడం నేర్చుకోగలిగితే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. లోక ఆనందాల మీద, లోక సంతోషం మీద నువ్వు ఆధారపడకుండా స్వచ్ఛమైన పవిత్రమైన ఆనందాన్ని యేసు ప్రభు నీకు ఇస్తాడు. లోకం ఇచ్చే ఆనందం ఎలాంటిదంటే అపవిత్రమైన ఆనందం, అశ్లీలమైన ఆనందం. చూడండి, కొంతమంది లోక సంబంధమైన అశ్లీలమైన మాటలు విన్నప్పుడు, డబుల్ మీనింగ్ డైలాగులు విన్నప్పుడు ఒకలాంటి ఫన్ జనరేట్ అవుతుంటుంది. దానికి అలవాటు పడిపోతారు చాలామంది. నలుగురు స్నేహితులు కూర్చున్నా, నలుగురు వ్యక్తులు కూర్చున్నా వారు మాట్లాడుకునే మాటలు చాలా వల్గర్గా, అశ్లీలంగా, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడంలో అదేదో ఫన్ అనుకుంటారు. అది ఫన్ కాదు, నీ జీవితం పాడైపోతుంది. నువ్వు అక్కడ సాతాన్ని ఆహ్వానిస్తున్నావు, అపవాది నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అలా 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 ఒక్కొక్క రోజు ఆ ఫన్కి అలవాటు పడి, లోకసమైన ఆనందానికి అలవాటు పడి ఆఖరి నీ జీవితాన్ని వ్యసనాల్లోకి లాగేసి నరకానికి ఇడ్చుకుని పోతాడు. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. ఇది పవిత్రమైన ఆనందం. ఒక వ్యక్తికి దేవుని సువార్త చెప్పడంలో ఆనందం, ప్రభువుని ఆరాధించడంలో ఆనందం, లేఖనాలను పఠించడంలో ఆనందం. నా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను. అపోసిన పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎన్నిసార్లని చెప్తాను ఆనందించండి. దేవునిలో తప్ప, ప్రభువులో తప్ప, క్రీస్తులో తప్ప నిజమైన ఆనందం మరెక్కడా లేదు. అలాంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలనే దేవుని సేవకునికి నేను కూడా ఆశిస్తున్నాను. ఒకవేళ ఎంతవరకు లోక ఆనందాలు వెంబడిపడి నష్టపోయావేమో, ఈరోజు ప్రభువుని గట్టిగా పట్టుకో. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని వెతుకు. ప్రభు ఖచ్చితంగా మేలు చేస్తాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన కులమత భేదాలు లేవు, ఆయనకి ప్రాంతీయ భేదాలు లేవు. ఆయన ఒక దేశస్తులనే పిలిచి మరొక దేశస్తులను విస్మరించలేదు. ఆయన అందరినీ ప్రేమించారు, అందరి కోసం ఈ లోకానికి వచ్చారు, అందరి రక్షణార్థమే సిలువలో మరణించారు. మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి మరణం తర్వాత మరొక జీవితం ఉందని ప్రభువు రుజువుపరిచారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభులో ఉంది కనుక ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన్ను తన హృదయంలో చేర్చుకుంటారో వారు ఆయనకు చెందిన వారుగా, ఆయన మహింపరచువారుగా ఉంటారు. సమస్త జనులను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోవచ్చు. అందుకు నీ మతాన్ని, నీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువుకి నీ హృదయం ఇస్తే చాలు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ రోజున మీరు దేవుని ఆనందంలో కొనసాగాలని, ఆయన సమృద్ధిలో మీరు కొనసాగాలని, మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు ఇస్తున్న అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడని లేఖనం సెలవిస్తున్న రీతిగా దేవుని కార్యాల్లో మీరు ఇంకా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.